ని రామ జన్మభూమి ట్రస్ట్ నిర్ణయించింది. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి దీపోత్సవంలో పాల్గొన్నారు. దీప కాంతులతో సరయూ నది ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, సరయూ నది ఒడ్డున 10 లక్షల దీప కాంతులతో వెలుగొందాలని ట్రస్ట్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అక్కడ? శిలా, ప్రస్తుతం మనం సరయూ నది ఒడ్డున ఉన్నాం. ఇక్కడ చాలా కోలాహలంగా ఉంది. ఒక పండుగ వాతావరణాన్ని కూడా తలపిస్తుంది. దీపావళి పండుగ మళ్ళీ ఒకసారి వచ్చిందా అన్న విధంగా కూడా ఇక్కడ కనపడుతోంది. ప్రస్తుతం మన కెమెరామ్యాన్ ప్లాన్ చేస్తాడు, చూడండి మీరు. సరయూ నది ఒడ్డున కూడా చూసినట్లయితే 10 లక్షల దీపాలను వెలిగించి అయోధ్యలో రామ మందిరంలో బాలరాముడు ప్రతిష్టాపన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తమ భక్తిని చాటుకుంటున్నారు. వేద మంత్రాలతోటి ఇక్కడ ఒక పండుగ వాతావరణాన్ని కూడా తలపిస్తోంది. సరయూ నది తీరంలోకి ఏర్పాటు చేసిన ఫౌంటైన్లలో కూడా ఏదైతే నాగ ఆకారంలో ఫౌంటైన్లన్నిటి కూడా విరజిమ్ముతూ కూడా చూపర్లను కూడా కనువిందు చేయడం కూడా జరుగుతోంది. ఈ కింద చూసినట్లయితే కింద ఘాట్లో దాదాపు 10 లక్షల దీపాలను వెలిగించే కార్యక్రమం అనేది ఇప్పటికే దాదాపుగా పూర్తి కావచ్చింది. 5:30 గంటల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ దీప కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. పూర్తిగా మట్టి దీపాలను కూడా వెలిగిస్తూ తమ భక్తిని కూడా చాటుకుంటున్న పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ దీపోత్సవ కార్యక్రమంలో అయోధ్య వాసులు కూడా మేము సైతం అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ పండుగ వాతావరణంలో కూడా భాగస్వాములు కావడం కూడా జరిగింది. అయితే దాదాపుగా కనుక చూసినట్లయితే అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని నగరం మొత్తాన్ని కూడా నయనానందకరంగా తీర్చిదిద్దడం కూడా జరిగింది. ఈరోజు సాయంత్రం 5:30 గంటల నుంచి దాదాపు 10 లక్షల దీపాలతోటి కూడా అలంకరించేందుకు రామజన్మభూమి ట్రస్ట్ చేపట్టిన కార్యక్రమం అని కూడా విజయవంతమైంది. పెద్ద ఎత్తున అయోధ్యపురానికి సంబంధించిన ప్రజలతో పాటుగా వివిధ ప్రాంతాలకు సంబంధించిన రామ భక్తులు ఈ సరయూ నది తీరానికి చేరుకొని దీపాలను వెలిగించి తమ యొక్క భక్తిని చాటుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మట్టి ప్రమిదలను కూడా ఉపయోగించి ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా వినియోగించుకుంటున్నారు. అయితే రామ మందిరంతో సహా రామ్కి పైడి, అదేవిధంగా కనక్ భవన్, గుప్త్ ఘాట్తో పాటు సరయూ ఘాట్, లతా మంగేష్కర్ చౌక్, మునీరామ్ దాస్ ఈ ప్రదేశాలన్నింటినీ కూడా దీపాలతో అలంకరించడం కూడా జరిగింది. అయితే గత 7 సంవత్సరాలుగా కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ దీపాలోత్సవ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా దీపావళి రోజు కూడా చేపడుతోంది. కానీ ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈరోజు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా పురస్కరించుకొని మరోసారి దీపావళి పండుగను అయోధ్య ప్రజలు కూడా చేసుకుంటున్నారు. చాలా ఉత్సాహంగా కూడా వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఉదయం నుంచి కూడా వాళ్ళ యొక్క ఉత్సాహానికి అవధులు లేవని చెప్పేసి కూడా చెప్పొచ్చు. దాదాపు 2017లో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,71,000 దీపాలతోటి ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానం అన్నట్లు ప్రతి సంవత్సరం కూడా ప్రవర్ధమానం కూడా చెందుతూ దీపోత్సవ కార్యక్రమం అనేది సరికొత్త రికార్డులను కూడా సృష్టిస్తుందని చెప్పొచ్చు. అయితే 2023 అంటే గత సంవత్సరం దీపావళి సందర్భంగా దాదాపు 22,23,000 దీపాలను వెలిగించి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గిన్నిస్ బుక్ రికార్డును సృష్టించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలకు తరలి రావడంతో కూడా ఆనందోత్సాహాలన్నిటి కూడా వ్యక్తమవుతున్నాయి. మరికొద్ది సేపట్లో ఇక్కడ లేజర్ షో అనేది కూడా ప్రారంభం కానుంది. రామకథ అంటే రామునికి సంబంధించిన దివ్య కథను కూడా ప్రతిబింబిస్తూ ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. మరికొద్ది సేపట్లో లేజర్ షో అనేది కూడా ప్రారంభం కానుంది. ఆ సరయూ నది తీరంలో ఏదైతే సరయూ నదికి హారతి అనేది కూడా ఇచ్చిన తర్వాత ఈ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనేందుకు ఏర్పాట్లంటివి కూడా చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సరయూ నది తీరంలో ఏర్పాటు చేయబడిన దీపోత్సవ కార్యక్రమం అనేది కూడా ప్రతి సంవత్సరం కూడా సరికొత్త రికార్డులను కూడా సృష్టిస్తుందని చెప్పేసి చెప్పొచ్చు. అయితే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన లేజర్ షో అనేది కూడా ప్రారంభం కానుంది. అయితే లేజర్ షోను తిలకించేందుకు పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి రావడం అనేది కూడా జరుగుతోంది. సో ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని కోసం అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ కూడా వ్యయ ప్రయాసాలకు వచ్చి అనేక ఏర్పాట్లు ఏంటి కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఈరోజు అందరూ కూడా ఈ 10 లక్షల దీపాలను వెలిగిస్తారా లేదా అన్న సందేహం అనేది కూడా ప్రతి ఒక్కరిలో కలిగింది. ఇటు దేశవ్యాప్తంగా కూడా చాలా మంది కూడా ప్రజలు దీపోత్సవ కార్యక్రమాన్ని పాల్గొనడం కూడా జరిగింది. అయితే ఈ దీపోత్సవ కార్యక్రమం సందర్భంగా కూడా అందరూ కూడా దీపోత్సవ కార్యక్రమంలో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడంతో పాటుగా
దేశవ్యాప్తంగా కూడా రాముని శ్రీరామ ప్రాణ ప్రతిష్ట బాలరాముని ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా కూడా చాలా ఉత్సాహంగా కూడా వాళ్ళందరూ కూడా పాల్గొనడం అనేది కూడా జరుగుతుంది. దేశంలో ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క భారతీయుడు కూడా దీపాలను వెలిగించి రాముని పట్ల తమకున్న భక్తిని చాటుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో మొత్తం మీద కూడా సరయూ నది తీరం అనేది చాలా కోలాహలంగా తయారైందని చెప్పొచ్చు. చెప్పండి శిరీష్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మంది ప్రజలు చాలా ప్రదేశాల నుంచి వచ్చారు మరి అయోధ్యకు సంబంధించి. ఇప్పుడు ఈ దీపోత్సవ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొంటున్నారు, అక్కడ వాళ్లకు ప్రత్యేకించి ట్రస్ట్ చేసిన ఏర్పాట్లేంటి, అలాగే లేజర్ షో కొద్దిసేపటి తర్వాత ఉంటుంది అని చెప్తున్నారు కదా, అది ఎంతసేపటి వరకు ఉండే అవకాశం ఉంది, అలాగే లేజర్ షోలో ఏం ప్రదర్శింపబడుతుందని ట్రస్ట్ చెప్తుంది? శిలా, ఇక్కడ ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని కనుక చూసినట్లయితే అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ అనేది కూడా కేవలం 10 లక్షల దీపాలను మాత్రమే అరేంజ్ చేయడం కూడా జరిగింది. ఆ దీపాలలో కావాల్సిన నూనె, అదేవిధంగా ఒత్తులు ఇవన్నీ కూడా దాతలు దానం చేయడంతో కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. పూర్తిగా భారతదేశంలోని వివిధ రకాల నదుల నుంచి తెచ్చిన మట్టితో ప్రత్యేకంగా దీపాలను కూడా తయారు చేసి వాటన్నింటినీ కూడా ఇక్కడ అయోధ్యకు తరలించడం కూడా జరిగింది. అయితే దాతల నుంచి దీపాలను సేకరించి నూనె వత్తులు సేకరించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇటు స్కూల్ పిల్లలతో పాటుగా అయోధ్యాపుర వాసులు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కేవలం దీపాలు అదేవిధంగా నూనె వత్తులను మాత్రమే అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు స్వచ్ఛందంగా ఇప్పుడు మీరు చూస్తున్న కింద ప్లేస్కు వచ్చేసి వాళ్ళు ఈ కార్యక్రమంలో కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. పిల్ల పెద్ద ముసలా ముతికి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క భక్తిని చాటుకునే ప్రయత్నం అనేది కూడా చేస్తున్నారు. అయితే ప్రతిరోజు కంటే ఈరోజు అయోధ్యలోని సరయూ ఘాట్ అనేది కూడా చాలా భిన్నంగా కనపడుతుందని చెప్పొచ్చు. మీరు చూడొచ్చు, వేల సంఖ్యలో ప్రజలు ఇక్కడ గుమిగూడడం అనేది కూడా జరిగింది. వేల సంఖ్యలో ప్రజలు ఈ సరయూ ఘాటుకు చేరుకొని స్వచ్ఛందంగా దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే వాళ్ళందరినీ కూడా ఎవరూ పిలవలేదు, కానీ రాముని పట్ల తమకున్న అచంచలమైన భక్తి విశ్వాసాలని కూడా చాటి చెప్పే ప్రయత్నంలోనే వాళ్ళందరూ ఇక్కడ సరయూ ఘాటుకు రావడం అనేది కూడా జరిగింది. సో ఈ సరయూ ఘాటు తీర ప్రాంతంలో ఈ దీపోత్సవ కార్యక్రమం అనేది కూడా ఈ 10 లక్షల దీపాలను వెలిగించారు. ఇదొక రికార్డ్ అనేది కూడా చెప్పొచ్చు. అయితే గత సంవత్సరం రికార్డులతో పోలిస్తే ఇది తక్కువే అవుతుంది. మరికొద్ది సేపట్లో లేజర్ షో అనేది కూడా ప్రారంభం కానుంది. లేజర్ షో సందర్భంగా రామకథా చిత్రాలను కూడా వాళ్ళు ప్రదర్శించే అవకాశం కూడా ఉంది. అయితే సరయూ ఘాట్లో ప్రస్తుతం హారతికి సంబంధించిన కార్యక్రమం అనేది కూడా జరుగుతుంది. ఈ హారతికి సంబంధించిన కార్యక్రమం అనేది కూడా పూర్తయిన తర్వాత అప్పుడు ఈ లేజర్ షో అనేది కూడా ప్రారంభం కానుంది. శీల, ఇవాళ ప్రాణ ప్రతిష్ఠ అనంతరం సామాన్య ప్రజానీకం స్వామివారిని దర్శించుకోవడానికి ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆరాటపడుతున్న సందర్భం. మరి స్వామివారి దర్శన భాగ్యం ఇప్పటి నుంచి కల్పిస్తున్నారా, ఇంకా ఆంక్షలు ఉన్నాయా, ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి అక్కడ? శిలా, ఈ రోజుకైతే బాలరాముని విగ్రహ సందర్శన కార్యక్రమం అనేది కేవలం వీఐపీలకు ముఖ్యులకు మాత్రమే పరిమితం చేయడం కూడా జరిగింది. రేపు ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు బాలరాముని దర్శించుకునేందుకు అయోధ్యపుర వాసులకు అవకాశం అనేది కూడా కల్పిస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా అవకాశం అనేది కూడా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఇదే సమయాల్లో రాముణ్ణి దర్శించుకునేందుకు అవకాశం అనేది కూడా కల్పించబోతున్నట్లుగా కూడా శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రకటించడం కూడా జరిగింది. అయితే కొంత సిస్టమ్ అనేది సెట్ అయ్యేంత వరకు కూడా కొంత ఇబ్బందులు అనేవి కూడా ఎదురవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహృదయంతో దీన్ని అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి కూడా రామ జన్మభూమి ట్రస్ట్ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో రేపు ఉదయం 7 గంటలకు దర్శనం చేసుకునేందుకు చాలా మంది కూడా పెద్ద సంఖ్యలో కూడా రామాలయానికి కూడా తరలి వచ్చే అవకాశాలు అనేవి కూడా కనపడుతున్నాయి. ఈ రోజే చాలా మంది కూడా ఎప్పుడెప్పుడు దర్శించుకుందామన్న ఉద్దేశంతో కూడా పెద్ద ఎత్తున తరలి రావడం కూడా జరిగింది. కానీ ఈ రోజు అవకాశం అనేది లేదు అని చెప్పి తెలిసి వాళ్ళు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. కానీ రేపు అవకాశం కల్పిస్తామని చెప్పేసి రామజన్మభూమి ట్రస్ట్ తెలపడం జరిగింది. శీల, శిరీష్, ఇంకా ఆలయం నిర్మాణంలో ఇంకా కొన్ని పనులు చేయాల్సినవి ఉన్నవి అని చెప్పడం జరిగింది ట్రస్ట్ వాళ్ళు. మరి ఈ నేపథ్యంలో ఒకవైపు దర్శించుకోవడం, మరోవైపు నిర్మాణం చేపట్టడం ఇవన్నీ ప్యారలర్ గా జరుగుతాయా, లేదు మధ్యలో ఏమన్నా కొంచెం సందర్శనకు ఆపే అవకాశం ఉందంటారా? అంటే ఎటువంటి ఇబ్బందులు అనేటివి కూడా ఉండవు. ఎందుకంటే పైప్లో రామాలయానికి సంబంధించిన గర్భగుడి అనేది పూర్తి స్థాయిలో సిద్ధమైంది. మొదటి ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ అనేవి కూడా
G+2 కాబట్టి ఈ మరో 2 ఫ్లోర్లన్నిటి కూడా సిద్ధం కావాల్సి ఉంది. అంటే నిర్మాణం అయితే పూర్తయింది. లోపల ఇంటీరియర్ డెకరేషన్ కానీ లేకపోతే ఫస్ట్ ఫ్లోర్లో సీతా సమేత రాముడు, లక్ష్మణుడు, అదేవిధంగా ఆంజనేయుడు, అదేవిధంగా అయోధ్యని తలపించే విధంగా రామదర్బార్ను ఏర్పాటు చేసే ప్రయత్నాలన్నిటి కూడా జరుగుతున్నాయి. అయితే థర్డ్ ఫ్లోర్లో ఇంకా ఎటువంటి నిర్ణయం అంటే ఏం ప్రతిష్ఠింప చేయాలనే దాని గురించి మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బాలరాముడి దగ్గర నుంచి ఈ కార్యక్రమం అనేది కూడా ప్రారంభమైంది. ప్రస్తుతానికైతే బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అనేది కంప్లీట్ అయింది. 2025 కల్లా మిగిలిన కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ చెప్పడం జరిగింది. శీల, శిరీష్, రాముడికి సంబంధించిన హిస్టరీ అంతా కూడా విదేశీయులకు కావచ్చు, కొత్తగా వచ్చే జనరేషన్కి కావచ్చు తెలిసే విధంగా రామాలయం చుట్టుపక్కల కావచ్చు, రామాలయం మొత్తంలో సంబంధించి చిత్రాలు కానీ లేకపోతే ఆడియో ప్లే చేయడం కానీ ఇలాంటివి ఏమైనా కొత్తగా ఏర్పాటు చేస్తున్నారా? ఇప్పుడున్న ఏర్పాట్లేంటి? లోపల రాముడికి సంబంధించి ఆయన హిస్టరీకి తెలుసుకునే విధంగా ఎటువంటివి ఏర్పాట్లు చేయడం జరిగింది? అయితే ప్రస్తుతానికైతే రామాలయంలో కొన్ని చిత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో గుడి అనేది కూడా అందుబాటులోకి వస్తే పూర్తి స్థాయిలో గుడి అనేది కూడా అందుబాటులోకి రావాల్సి ఉంది. 2025 కల్లా సంపూర్ణంగా రామ మందిరం అనేది కూడా తీర్చిదిద్దే అవకాశాలు కూడా ఉన్నాయి. బాలరాముడు దగ్గర నుంచి రాముడు అంతర్యానం చెందేంత వరకు కూడా మొత్తం రామాయణానికి సంబంధించిన ఇతిహాసం మొత్తాన్ని, రాముని పరిపాలన, వీటన్నిటిని కూడా ప్రతిష్ఠింపజేసే విధంగా కూడా ఆలయ లోపల వాతావరణం అనేది కూడా ఉంటుంది. ఇంకా మరింతగా తీర్చిదిద్దాల్సిన అవసరం అనేది కూడా ఉంది. అయితే అభిజిత్ లగ్నంలో ఈరోజు మంచి ముహూర్తం అనేది కూడా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. శీల, అయోధ్య పురవాసులందరూ కూడా ఈ దీపజ్యోతి సరియు నది ఒడ్డున జరుగుతున్న దీపోత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, మరి ఉదయం నుంచి కూడా బాలరాముడి ప్రతిష్టా కార్యక్రమాన్ని వీళ్ళందరూ కూడా స్క్రీన్స్ లో చూడడం జరిగింది. వాళ్ళు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి? అయితే చాలా మంది కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ మనతోటి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో माట్లాడే ప్రయత్నం చేద్దాం. सुबह बालराम का प्रतिष्ठापन कार्यक्रम हुआ था, आपको कैसा लग रहा है, कैसे फील हो रहा है? हमको बहुत अच्छा लगा। बालराम के जो 5 वर्ष के हैं आयु के, उनका आज मूर्ति स्थापना करी है, इसमें हमें बहुत ही अच्छा लगा। और अब हिंदू जागा एक तरह से, आज तक हिंदू सो रहा था, अब हम चाहते हैं कि ये चीज़ सोए नहीं, हमेशा ऐसे ही प्रबल शक्ति से जागता रहे, ताकि आने वाले मतलब कि कई देश जो आक्रमण करने के हमारे ऊपर सोचते हैं, ताकि उससे हिंदू हमारे इतना मजबूत रहे ताकि आगे तक हमारे को वो रहे। कहाँ से आया, कब दर्शन करेगा? हम हरियाणा रिवाड़ी से आए हैं और हम अब कल सुबह दर्शन करेंगे रामलला के। तो 550 साल का इच्छा आज पूरा हो गया था, आपको कैसा लग रहा है, क्या कहना चाहता हो इसके बारे में? आज दिवाली बनी है, वहाँ पर रिवाड़ी में भी आज दिवाली बनी है और यहाँ भी आज हमारे यहाँ दिवाली बनी हुई है। हमें बहुत ही अच्छा लग रहा है, मतलब हम शब्दों में कह भी नहीं सकते, इतना अच्छा लग रहा है, हमें अनुभव हो रहा है। हाँ जी, धन्यवाद। వాళ్ళ మాటల్లో విన్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు ఆనంద ఉత్సాహాలని. మరి టెంపుల్ కంప్లీట్ గా మనం దూరం నుంచి చూస్తేనే విజువలైజ్ గా ఎంతో అద్భుతంగా కట్టిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ప్రత్యక్షంగా అక్కడ చూస్తూ ఉన్నారు. టెంపుల్ అసలు ఎంత అద్భుతంగా ఉన్నది అనే దాని గురించి వర్ణించే ప్రయత్నం ఏదైనా చేయండి. అయితే రామ జన్మభూమి